ప్రేమ పెళ్లిళ్ళు చాలా కామన్ అంట. ఎందుకు మొన్నే కదా మన రష్మిక ఇంకా విజయ్ దేవరకొండ పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలుసు కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే వెయిట్, ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి సడన్ గా టాపిక్ చేంజ్ అంటే ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ఈ రోజు నుండే మన ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా. ఫస్ట్ మ్యాచే మన కావ్య పాప సన్ రైజర్స్ హైదరాబాద్ తో లాస్ట్ ఇయర్ టైటిల్ విన్నర్ ఆర్సీబీ ఆడబోతుంది. అయితే ఇక్కడ అందరి కళ్ళు కావ్య మీదే ఉంటాయి మరి. అందుకే తన గురించి మాట్లాడుతున్నాం. ఇంతకీ తన పెళ్లి ఎవరితో తెలుసా? సౌత్ సినీ సంగీత ప్రపంచంలో యువతలో అపారమైన క్రేజ్ సంపాదించిన సంగీత దర్శకుల్లో అనిరుద్ రవిచందర్ పేరు ఎప్పుడూ ముందుంటుంది. తన ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్, ఎనర్జీతో కూడిన బీట్స్, కొత్త తరానికి దగ్గరగా ఉండే పాటలతో ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో ఆయన సంగీతం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అనిరుద్ కెరియర్ ఎంత వేగంగా ఎదుగుతుందో అదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా తరచూ వార్తలు వెలువడుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఆయన పెళ్లి గురించి వచ్చే వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ ఉంటాయి. గత ఏడాది కూడా అనిరుద్ వ్యక్తిగత జీవితంపై పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే ఆ వార్తలపై అనిరుద్ స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన సంగీత కెరియర్ పైనే ఉందని, త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని ఆయన చెప్పడం జరిగింది. అనిరుద్ చేసిన ఆ ప్రకటనతో అప్పట్లో వచ్చిన పెళ్లి గాసిప్స్ కి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. అభిమానులు కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయన సంగీత ప్రయాణంపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన వరుసగా పెద్ద సినిమాలకు సంగీతం అందిస్తూ చాలా బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారినట్లు కనిపిస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా మరోసారి అనిరుద్ వ్యక్తిగత జీవితం వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఒక వైరల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో అనిరుద్ రవిచందర్ ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన కావ్య మారన్ కలిసి కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వీడియో న్యూయార్క్ నగరంలో తీసిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఆ వీడియోలో ఇద్దరు ఒకే ప్రదేశంలో కలిసి సమయం గడుపుతున్నట్లు కనిపించడంతో నెటిజన్లు వెంటనే ఆ వీడియోపై స్పందించడం ప్రారంభించారు. చాలా మంది అభిమానులు ఆ వీడియోను షేర్ చేస్తూ వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది సాధారణ స్నేహమే కావచ్చని చెబుతుండగా, మరికొందరు మాత్రం ఇద్దరి మధ్య సంబంధం గురించి కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో వైరల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో మరోసారి అనిరుద్ కావ్య మారన్ గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా తమిళ మీడియా వర్గాల్లో ఈ వార్త మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇద్దరి మధ్య నిజంగా ఏముంది? వారు కేవలం స్నేహితులేనా, లేక మరేదైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై అనిరుద్ గాని కావ్య మారన్ గాని ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఈ మౌనం కారణంగా గాసిప్స్ మరింత పెరుగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు సెలబ్రిటీలు స్పందించి స్పష్టత ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం విభిన్న రకాల రియాక్షన్లు కనిపిస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఈ వార్తలను విని ఉత్సాహంగా స్పందిస్తున్నారు. అనిరుద్ త్వరలో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం ఈ వార్తలను నమ్మలేమని, ఇవి కేవలం గాసిప్స్ మాత్రమే కావచ్చని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా మరింత చురుకుగా మారింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ లో ఈ విషయంపై అనేక పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరు ఫ్యాన్స్ అయితే ఈ వార్తలపై మీమ్స్ కూడా తయారు చేస్తున్నారు. అనిరుద్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో ఒకరు. పెద్ద హీరోల సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తూ కెరియర్ లో మంచి స్థాయికి చేరుకున్నారు. ఆయన సంగీతం విడుదలైన ప్రతి సినిమా ఆల్బమ్ కూడా మంచి స్పందన పొందుతుంది. ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చే వార్తలు కూడా అభిమానుల్లో ఆసక్తిని కలిగించడం సహజమే. ముఖ్యంగా అనిరుద్ ఇంకా పెళ్లి చేసుకుని యువ స్టార్ కావడంతో ఆయనను చాలా మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కొత్త వీడియో, పెళ్లి రూమర్లు కలిసి మరోసారి పెద్ద చర్చకు దారితీశాయి. నిజంగా ఇందులో ఎంతవరకు నిజం ఉంది, లేక ఇది కూడా గతంలో వచ్చిన గాసిప్స్ లాగే కొంతకాలం తర్వాత మాయమవుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ వార్తలపై అనిరుద్ లేదా కావ్య మారన్ ఎప్పుడు స్పందిస్తారు అన్నది. ఒక అధికారిక ప్రకటన వస్తే ఈ రూమర్లకు పూర్తిగా ముగింపు పడే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం సోషల్ మీడియాలో ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి. అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజంగా అనిరుద్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా, లేక ఇవన్నీ కేవలం పుకార్లుగానే మిగిలిపోతాయా అన్నదాన్ని తెలుసుకోవడానికి మరి నిజంగా ఏమి జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం అనిరుద్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.